సీన్ 1 గ్రామం పరిచయం. రాయలసీమలోని ఓ పాత గ్రామం. ఇక్కడ శిల్పకళకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి రాతిలో దేవత శక్తుల ఊహ కనిపిస్తుంది. సీన్ 2 విష్ణునాథుడు పరిచయం. విష్ణునాథుడు అనే వృద్ధ శిల్పి శతాబ్దాల నుంచి వంశపారంపర్యంగా శిల్పాల్ని చెక్కుతున్నాడు. ఆయన చేతుల్లో జన్మలు బంధితమవుతాయనేది గ్రామ విశ్వాసం. సీన్ 3 శిల్పశాస్త్రంలోని మర్మం. విష్ణునాథుడు శిల్పం చెక్కేటప్పుడు ఓ మంత్రము పలుకుతూ పని చేస్తాడు. ఆ శబ్దాలతో రాయి ఒళ్ళు వేసుకుంటుంది. సీన్ 4 శిష్యుడు శివಣ್ణ. అతని శిష్యుడు శివಣ್ణ యువకుడు, తెలివైనవాడు. ఒకరోజు ఒక విగ్రహం కింద ఓ పాత గ్రంథం కనిపిస్తుంది. శిల్పాల వెనుక ఉన్న భయానక రహస్యం అందులో ఉంది. సీన్ 5 నిషిద్ధ తంత్రం, జీవశక్తి బంధనం. ఆ గ్రంథం ప్రకారం మనుషుల ఆత్మలను శిల్పాలలో బంధించవచ్చు. దీన్ని జీవబంధ శిల్పతంత్రం అంటారు. సీన్ 6 తండ్రి మరణం, విగ్రహంలో చూపు. రాత్రి శివಣ್ణ తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు. తదుపరి రోజు విష్ణునాథుడు ఓ విగ్రహాన్ని చెక్కుతాడు. అదిగో ఆ విగ్రహం కళ్ళు శివಣ್ణ తండ్రి కళ్ళు లాగానే ఉన్నాయి. సీన్ 7 శిష్యుడి తిరుగుబాటు. శివಣ್ణ కోపంతో విష్ణునాథుడిని ప్రశ్నిస్తాడు. విష్ణునాథుడు స్వీకరిస్తాడు. పుణ్యాత్మలను శిల్పాలలో నిలుపుతున్నాను, భవిష్యత్ రక్షణ కోసం అని. సీన్ 8 శాపం, శిల్పాలకు చైతన్యం కోల్పోవడం. శివಣ್ణ ఆ విధానాన్ని అంగీకరించలేకపోయాడు. వెళుతుండగా పవిత్ర శిల్ప చెక్కు విరగ్గొట్టాడు. ఇకపై రాయిల్లో ప్రాణం ఉండదు అని శపించాడు. సీన్ 9 ఇప్పటి వరకు శిల్పాలు ఎందుకు ఊపిరి పోసుకోలేకపోయాయో. అప్పటినుంచి శిల్పాలు కళలై ఉండిపోయాయి. చైతన్యం లేని కళాత్మలు కేవలం రాళ్లే మిగిలాయి. సీన్ 10 ఒక శిల్పం ఇంకా వెలిగిపోతున్న కాంతి. కానీ ఓ గుప్త గదిలో ఒక శిల్పం మాత్రం ఇంకా మెరుస్తోంది. తప్పిన శక్తిని తిరిగి నింపేందుకు ఎవ్వరినో ఎదురు చూస్తోంది. చివరి డైలాగ్ టైటిల్ రిపీట్ ప్లస్ మోరల్. శిల్పశాస్త్రం ఒక కళ కాదు, అది జీవితాన్ని చెక్కే తత్వశాస్త్రం.